సుగాలి ప్రీతి కేసులో రీసెంట్గా వాళ్ళ మదర్ గన్నవరం పోలీస్ స్టేషన్లో అగెన్స్ట్ పవన్ కళ్యాణ్ కంప్లైంట్ చేశారు. సో దిస్ హ్యాస్ బాట్ టు కృష్ణా డిస్ట్రిక్ట్ ఎస్పీ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ విద్యాసాగర్ నాయుడు. సో ఆయన ఏం చెప్పారంటే సుగాలి ప్రీతి వాళ్ళ మదర్ ఏవైతే కంప్లైంట్లో ఫ్రేమ్ చేశారో దట్ హ్యాస్ టు గో త్రూ లీగల్ ఒపీనియన్. దాని తర్వాతే వెదర్ ద కేస్ టు బీ రిజిస్టర్డ్ ఆర్ నాట్ అనేది చెప్తా అన్నారు. సో ఆమె ఏం ఎలిగేషన్స్ చేశారు, దానికి లీగల్ ఒపీనియన్ ఎందుకు అని అంటే బేసిక్గా వాళ్ళ మదర్ చేసినటువంటి ఎలిగేషన్స్ ఏంటి అని అంటే డిప్యూటీ సీఎం ఇప్పుడు ఎవరైతే పవన్ కళ్యాణ్ గారు ఉన్నారో 2024 ముందు ఈ కేసులో ఈవిడ పవన్ కళ్యాణ్ని మీట్ అయినప్పుడు పవన్ కళ్యాణ్ ప్రామిస్డ్ దట్ దిస్ వన్స్ ఆయన ఉన్నటువంటి పొలిటికల్ పార్టీ కానీ అడ్మినిస్ట్రేషన్లోకి వచ్చిన తర్వాత పవర్లోకి వచ్చిన తర్వాత వీ విల్ టేక్ దిస్ కేస్ ఇంటూ టాప్ ప్రయారిటీగా మేము దీన్ని గుర్తించి మేము దీన్ని ఫర్దర్గా ఇన్వెస్టిగేట్ చేయడానికి కన్సర్న్ అథారిటీస్కి పంపిస్తామని చెప్పి ప్రామిస్ చేశారు పవన్ కళ్యాణ్ అని ఈవిడ అంటున్నారు. దట్స్ అ ఓరల్ ప్రామిస్. దెర్ ఈజ్ నో సచ్ రిటర్న్ డాక్యుమెంటేషన్. పవన్ కళ్యాణ్ గారు ఏమి ఇవ్వలేదు, ఆవిడ కూడా ఏం చెప్పలేదు. ఆయన కమిట్మెంట్ ఇచ్చారు, ఓరల్ కమిట్మెంట్ అని మాత్రమే అంటున్నారు. దాని తర్వాత ఇప్పుడు 2 years అయింది వాళ్ళు పవర్లోకి వచ్చి. ఇప్పుడు ఆ కేసు గురించి ఎవరు పట్టించుకోవట్లేదు. అండ్ వాట్ షీ ఫ్రేమ్డ్ ఈజ్ పవన్ కళ్యాణ్ రీసెంట్లీ స్టేటెడ్ దట్ దేర్ వాజ్ నో ఎవిడెన్స్ ఇన్ ద కేస్. ఎవిడెన్స్ లేకపోవటం వల్ల మేము ముందుకు తీసుకెళ్ళలేకపోతున్నాం అనేటువంటిది అర్థం వచ్చేలాగా పవన్ కళ్యాణ్ స్టేట్ చేశారు అని ఈ కంప్లైంట్స్ ఫ్రేమ్ చేసి పోలీస్కి డిపార్ట్మెంట్కి కంప్లైంట్ చేస్తే ఎస్పీ విద్యాసాగర్ నాయుడు గారు స్టేటెడ్ దట్ ఇట్ హ్యాస్ టు గో త్రూ లీగల్ ఒపీనియన్. సో ఇక్కడ కాన్సిక్వెన్సెస్ ఏంటి అంటే ఈవిడ ఫ్రేమ్ చేసిన కంప్లైంట్స్లో పాయింట్ ఇఫ్ దే హ్యావ్ టు కన్సిడర్ ఇట్ షుల్ బీ లైక్ ఏ చీటింగ్. పవన్ కళ్యాణ్ అనే అతను చీటింగ్ చేశారు ఫాల్స్ ప్రామిసెస్ చేసి త్రూ ఓరల్ కమిట్మెంట్, నాట్ ఎనీ రిటర్న్ కమిట్మెంట్. సో అట్లాంటిది 2 parties మధ్య ఎవరైనా కమిట్మెంట్ ఇవ్వటం అనేది జరిగితే ఇట్ కెన్ బీ లీగల్ కమిట్మెంట్ ఆర్ ఇట్ కెన్ బీ లీగల్ కమిట్మెంట్ ఆర్ ఇట్ కెన్ బీ ఓరల్ కమిట్మెంట్. ఓరల్ కమిట్మెంట్, లీగల్ కమిట్మెంట్ ఏదైనా కానీ ఒక పార్టీ మీద చీటింగ్ కేసు వెయ్యాలి అని అంటే ఆ వ్యక్తి, అపోనెంట్ వ్యక్తి ఫస్ట్ నుంచి ఆ కాంట్రాక్ట్లోకి ఎంటర్ అయినప్పటి నుంచి, ఆ ప్రామిస్ చేసినప్పటి నుంచి తనటువంటి కార్యకలాపాలు, తన యాక్ట్స్, తను చేసే పనులు ఏవైనా ఆ బ్రీచ్ ఆఫ్ కాంట్రాక్ట్, ఆ ప్రామిస్ని బ్రేక్ చేసే విధంగానే ఉన్నాయని ప్రూవ్ చేయగలిగితేనే చీటింగ్ కేసు నమోదు చేస్తారు అండర్ BNS 318 సెక్షన్. సో ఇప్పుడు కూడా ఈ విద్యాసాగర్ నాయుడు గారు, ఎస్పీ గారు హ్యాస్ టు టేక్ ఎ లీగల్ ఒపీనియన్ అండ్ హీ హ్యాస్ టు బిలీవ్, పోలీస్ డిపార్ట్మెంట్ హ్యాస్ టు బిలీవ్ దట్ పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి ప్రామిస్ చేసినప్పటి నుంచి ఈ ప్రామిస్ నిలబెట్టుకోకుండా ఉండటానికి చేయాల్సిన ప్రయత్నం మొత్తం చేశారు. ఆయన ప్రామిస్ నిలబెట్టుకోవడానికి ఇంట్రెస్ట్ లేదు అన్నటువంటిది అట్లీస్ట్ ఏమైనా ఎవిడెన్సెస్ సంపాదించగలిగితేనే దెన్ ద కేస్ కెన్ బీ ఫైల్డ్ అండర్ BNS 318 section. Otherwise, the case will be withdrawn at the complaint stage itself. Thank you.